వీక్ ఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం. బీ ఫార్మ్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్టర్డే అండ్ బిఫోర్ ఎస్టర్డే కూడా వచ్చింది ఈ విషయం. బీ ఫార్మ్స్ మనకి ఇక్కడ మెయిన్ గా 5 బీ ఫార్మ్స్ గురించి మాట్లాడాలి. టెన్సెస్ జోలికి వెళ్ళట్లేదు కానీ బీ ఫార్మ్స్ ఏ బీ ఫార్మ్ ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈరోజు క్లాస్. ఓకే, ఆ బీ ఫార్మ్స్ లో మనం మాట్లాడుకునే రోజు ఈస్, ఆర్, వాస్, వర్. ఈ 5 బీ ఫార్మ్స్ గురించి మాట్లాడు. ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎన్ని సందర్భాల్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ద మ్యాటర్, ఈజ్ అండ్ ఆర్ ఈ 3 బీ ఫార్మ్స్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ టెన్స్ లో యూజ్ అవుతాయి, as well as present continuous tense లో యూజ్ అవుతాయి, అండ్ నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ అంటే సింపుల్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ అంటే ఐ మీన్ సింపుల్ ప్రజెంట్. ఓకే, అంటే మనం ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని యూజ్ చేయాల్సి వస్తే ఎన్ని సందర్భాలలో మనం వీటిని యూజ్ చేయాలి అనేది విషయం. ఈజ్ యామ్ ఆర్ అనే ఈ సిచ్యువేషన్స్ లో మనకి యూస్ఫుల్ గా ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం, అండ్ ప్యాసివ్ వాయిస్ లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ was and were. ఈ was and were వచ్చేసరికి సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ as well as passive voice. ఈ was and were ఈ 3 సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం. ఈ 2 టెన్సెస్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ అనేవి అండ్ పాసివ్ వాయిస్ అనేది డిఫరెంట్ టాపిక్. మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటేనేమో కర్తరి వాక్యం, పాసివ్ వాయిస్ అంటే కర్మణి వాక్యం. తెలుగులో వచ్చేసరికి పాసివ్ వాయిస్ అంటే కర్మణి వాక్యం. ఓకే, అంటే అనుభవించేవాడు అంటే ఒక వర్క్ ని అనుభవించేవాడిని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టి రాస్తాం, దాన్ని పాసివ్ వాయిస్ అంటాం. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు. రైట్, ఇది క్లియర్? వన్ బై వన్ ఈ డీటెయిల్ వెళ్దాం, మీకు అర్థమైందండి. ఈజ్, హ్యావ్, ఆర్ ఈ 3 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎలా యూజ్ చేస్తాం. ఓకే, నా ద పాయింట్ ఈస్ మనం ఏమంటాం, ఏ సందర్భంలో ఇవి వాడతాం అని చెప్పాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ passive voice. Okay, and let us see in simple present tense how are all these 3 is, am, are used. మన మ్యాక్సిమం కేసెస్ లో ఈజీ ఆర్ ఎక్కడో యూజ్ చేసుకునే ఉంటాం, కానీ ఎక్కడెక్కడ వీటిని పిక్ చేయాలనేది కన్ఫ్యూజన్. ఓకే, సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడకపోతున్నాం. మనం ఈ 3 సందర్భాలనే, ఈ 3 సిచ్యువేషన్స్ లో ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ ను పిక్ చేస్తాం, కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కో విధంగా యూజ్ చేస్తాం. ఓకే, now let us see how these 3 helping verbs are used in simple present tense. Simple present.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు, సింపుల్ ప్రజెంట్ లోకి వచ్చేసరికి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అనం. ఓకే, we don't call these helping verbs in simple present. వాటిని సింపుల్ ప్రెజెంట్ లో వాటిని హెల్పింగ్ వర్బ్స్ అనలేము. ఎందుకని అంటే ఒకవేళ మనకి సెంటెన్స్ లో వర్బ్ కనుక ఉంటే వాటితో పాటు ఇవి ఉన్నప్పుడు ఇవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇవి కనుక వచ్చినాయి అంటే వర్బ్ ఉండదు, వేరే వర్బ్ ఉండదు. ఓకే, వేరే వర్బ్ ఉన్నప్పుడు లేనప్పుడు వీటిని హెల్పింగ్ వర్బ్స్ అన్న, వీటిల్నే వర్బ్ అంటాం. మనం చాలా సార్లు డీటెయిల్స్ లో మాట్లాడుతున్నది. టీచర్ అన్నాం అనుకోండి, అలా టీచర్ అన్నాం అనుకోండి, ఇది ఏ టెన్స్ అవుతుంది? ఇది ఏ టెన్స్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆమె ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు 3 ఉన్నాయి కదా నాకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, ఈ 3 యూజ్ చేస్తాను కదా, ఏది నోట్కి వస్తుంది వాడేసుకోవచ్చు కదా. మరి ఆమె ఎందుకు రాసాం? నేను ఐఈసీ టీచర్ రాయొచ్చు కదా, మరి ఎందుకు రాయకూడదు? ఎందుకు రాయకూడదు అనేది పాయింట్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి సబ్జెక్ట్ ఏం పిక్ చేస్తున్నామో ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాం ఇన్ డీటెయిల్ గా. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటని చెప్పుకున్నాం. సబ్జెక్ట్ మీన్స్ a doer. ఓకే, యాక్టివ్నెస్ లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ అంటే డూయర్ మీన్స్ పని చేసే వాళ్ళని డూయర్ అంటారు. వర్కర్, సింపుల్ గా మీకు గుర్తుంచుకోవాలండి, వర్కర్. ఓకే, వర్క్ లో వర్క్ ఉంటే ఆ వర్క్ గురించి ఎవరు చేశారని చెప్పేది ఏంటది? సబ్జెక్ట్ చెప్పు. ఓకేనా? ఇప్పుడు నేను పిక్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఐ అనే సబ్జెక్ట్ తో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యామ్ తప్ప వేరే అదర్ బి ఫామ్ తో అది కనెక్ట్ కాదు. ఓకే, ఐతో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉన్నాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది, యాక్షన్ వర్బ్స్ ఉంటాయి. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఉంటాయి, యాక్షన్ వర్బ్స్ ఉంటాయి. వీటిని వర్బ్స్ గా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వేరే యాక్షన్ వర్బ్ రాదు కదా. ఓకే, అందుకని వీటిని వర్బ్స్ అని పిలుస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ రాస్తే ఇది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది వర్బ్ అవుతుంది, టీచర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, వేరే అదర్ వర్బ్ ఉండదు ఇందులో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వేరే అదర్ వర్బ్ ఉండదు ఈ వాడినప్పుడు మనకి. ఓకే, జనరల్ గా వీటిని ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం. కామన్ గా వీటికున్న పేరు హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇది యూజ్ చేసినప్పుడు అది హెల్పింగ్ వర్బ్స్ కాదు, అది వర్బ్స్. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇంట్లో ఇంటి పెద్ద ఉన్నాడు అనుకుందాం, ఫాదర్. ఇంటికి హెడ్ ఫాదర్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు వర్క్ అనేది ఫాదర్ అయితే, ఓకేనా, మనం ఎగ్జాంపుల్ చేసుకుంటే ఫాదర్ అనేది వర్క్ అంటే, అండ్ నెక్స్ట్ పక్కన హెల్పింగ్ వర్బ్ వస్తుంది కొన్ని టెన్సెస్ లో. ఓకేనా, కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్ చేస్తారు. అవి చిల్డ్రన్ లాంటివి, అంటే ఇంటికి పెద్ద కొడుకు లాగా. ఫాదర్ తర్వాత ఎవరంటాం? పెద్ద కుమారుడు లాగా. ఓకేనా, ఇప్పుడు ఫాదర్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు అనుకుందాం. ఫాదర్ అవైలబుల్ లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకేనా, ఇప్పుడు ఇంటి బాధ్యత ఎవరు? ఇంటి బాధ్యత ఎవరిది? ఎస్, ఎల్డర్ సన్, పెద్ద కుమారుడు కదా. ఇప్పుడు ఇక్కడ ఫాదర్ లేనప్పుడు ఎలాగైతే ఎల్డర్ సన్ లీడింగ్ రోల్ ప్లే చేస్తాడో, వర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వర్బ్ లీడింగ్ రోల్ ప్లే చేస్తాడు. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? కదా. ఇప్పుడు దీన్ని యామ్ అనేది ఐతో మాత్రమే వస్తుంది, యామ్ వేరే దాంట్లో వెళ్ళదు. ఓకేనా, యామ్ తీసుకొచ్చి ఈ వేరే అదర్ సబ్జెక్ట్స్, మనకి ఏ అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ వాడతామా సబ్జెక్ట్ ప్లేస్ లో? నేమ్స్ యూజ్ చేస్తా ఉంటారా? వాడతాం కదా. పర్సన్ నేమ్స్ వాడతాం, ప్లేసెస్ నేమ్స్ యూజ్ చేస్తాం, అండ్ థింగ్స్ నేమ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ ప్లేస్ లో మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు.
ఐ ప్లేస్ లో ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఓకేనా, సబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు ఏదైనా పేరు పెడితే మళ్ళీ ఓకే మార్చేయాలి. ఎందుకంటే యామ్ అనేది ఒక ఐకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ బదులు ఏదైనా పేరు రాస్తున్నాం అనుకుంటున్నాను, ఒక పేరు తీసుకున్నాను, రామో పెట్టుకున్నాను. ఇక్కడ నేను యామని రాయలేను, రాయకూడదు, మ్యాచ్ కాదు, మిస్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఇక్కడ యామ్ ప్లేస్ లో యామకు బదులుగా ఏముంది అంటే ఈజ్. రాము ఈజ్ ఎ టీచర్, ఇది ఓకే, అది రాసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఐ అనేది యామ్ తో మాత్రమే కనెక్ట్ అవుతుంది. యామ్ అనేది ఏ అదర్ సబ్జెక్ట్ తీసుకున్నా సరే. ఓకేనా, ఇన్ఫినిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి లాంగ్వేజ్ లో. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తుంది అని చెప్పడానికి లేదు. ప్రొనౌన్స్ వస్తాయి, నేమ్స్ వస్తాయి. నేమ్స్ అనేవి ఎన్నెన్నో ఉన్నాయి వరల్డ్ వైడ్, చాలా నేమ్స్ ఉంటాయి. ఏ నేమ్ అయినా వాడుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్. యామ్ అనేది కూడా సింగులరే. యామ్ అనేది కూడా సింగులరే. యామ్ ఈజ్ ఆల్సో సింగులర్ హెల్పింగ్ వర్బ్, బట్ ఈజ్ ఓన్లీ ఫర్ దేనికి వాడతారండి? ఐ. ఓన్లీ ఫర్ ఐ. యామ్ అనేది సింగులర్ ఓకే, ఈజ్ అనేది సింగులర్ వర్బ్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ ఈజ్ అనేది యామ్ తప్ప. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ ఐ రిమైనింగ్ ఏ అదర్ సబ్జెక్ట్ తీసుకున్నా సింగులర్ అయితే ఈజ్ తీసుకోవాలి. ఒకవేళ ఐ తీసుకుంటే యానే తీసుకోవాలి, వేరే తీసుకోవాలి. ఓకే, మరి ఆర్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, ఓకేనా, ఐ తీసుకుంటేనేమో యామ్ అన్నాం, అండ్ వేరే అదర్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకుంటేనేమో ఈజ్ అంటున్నాం. మరి ఆర్ ఏం చేస్తుంది? ఆర్ దేనికి అంటే సింగులర్ కి, ప్లూరల్ కి. ఓకే, ఇన్ కేస్ మనకి సబ్జెక్ట్ ప్లేస్ లో ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే, ప్లూరల్ నౌన్స్ ఉంటే, ఓకే, ప్లూరల్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి కదా. ప్లూరల్ ప్రొనౌన్స్ ఏమంటే చెప్పగలరా? యా, ప్లూరల్ ప్రొనౌన్స్, ఓన్లీ ప్రొనౌన్స్ నేను అడిగాను. ఎస్, ఏముంది సబ్జెక్ట్ లో వాడే నేను అడిగేది. దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకెళ్తాం. సెంటెన్స్ చివరి రాస్తే దెమ్ అవుతుంది, సెంటెన్స్ ఫస్ట్ లో రాస్తే దేర్. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ప్రొనౌన్స్ నేను అడిగి. ఎస్, వెరీ గుడ్. టీ కూడా ఉంది కదా, టీ. ఓకే, ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ అది, సెకండ్ పర్సన్ యా యూ. యూ ఏం చెప్పాం? యూ గురించి ఒక విషయం చెప్తాం, గుర్తుందా? యూ గురించి ఒక విషయం చెప్తాం. You is always yes, you is always plural. ఓకేనా, యూ ఎప్పుడు కూడా ప్లూరల్ తీసుకుంటాం. ఇప్పుడు నేను తనతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక్క వ్యక్తితో మాట్లాడుతా ఉన్నాను, యు ఆర్ ఎ స్టూడెంట్ అన్నాను. అంటే యు అనేది ఒక వ్యక్తితోనే కదా మాట్లాడేది. అయినా సరే నేను ప్లూరల్ లోపే తీసుకోవాలి అక్కడ. ఓకే, ఇది ప్లూరల్ ప్రొనౌన్స్. సెకండ్ పర్సన్ గివెన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. పొసెసివ్ ప్రొనౌన్ అంటే మీరు అనాలి అంటే నేను యు అంట, మీ యొక్క అనాలి అంటే యువర్ అంట. అది తేడా. ఓకేనా, యు అంటే మీరు అని, మీ యొక్క అనాలి అంటే యువర్. ఓకేనా, అంటే మనం ఇలాంటి ప్రొనౌన్స్ తీసుకుంటే ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఐ తీసుకుంటే యామ్ వస్తుంది. ఇంకా ఈ తప్ప ఏ సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నా ఈజ్ వస్తుంది. ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్.
ఓకే, ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఎలా యూజ్ చేయాలి? ఓకే, ఎక్కువగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే వచ్చేస్తుంది నోట్లో. ఓకే, ఎందుకనంటే ఈజ్ ఉన్నాయి అంటే అక్కడ ఏదో ఒక ఇంగ్ ఫామ్ వాడాలనేది మన అలవాటు. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలి అంటే ఒక స్ట్రక్చర్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఈజీగా ఉంటుంది కనుక స్ట్రక్చర్ చెప్పలేదు. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కొంచెం దానికంటే లాంగర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఓకే, సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా రాసుకోండి. ఒక సబ్జెక్ట్ కావాల్సి ఉంటుంది దానికి, అంటే ఒక డూయర్ ఎవరు పని చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పడానికి ఆ ప్లేస్ ని మనం సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ కావాలి, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, ఇదే వాటితో కలిపి వర్బ్ ని ఫోర్త్ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఫామ్ లో రాయాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ గురించి చెప్పాలి. ఓకే, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలి అంటే ఉన్న ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములాలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఎప్పుడు అర్థం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి కాదు కాబట్టి ఈ విషయం షార్ట్ గా చెప్తాను. ఓకే, టెన్సెస్ మాట్లాడేటప్పుడు డీటెయిల్ గా ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాము అంటే when something is going on at the time of speaking. Present continuous ఎక్కడ వాడతాం? When we are talking about any action which is progressive. ఓకే, సెంటెన్స్ లో రాస్తాం. ఏ యాక్షన్ అయినా సరే ప్రోగ్రెసివ్ గా ఉంటే, ప్రోగ్రెసివ్ గా అంటే జరుగుతూ ఉంటే కాదు, ఏ పని అయినా జరుగుతూ ఉందనుకోండి. ఎప్పుడు when we are talking about ఏదైనా ఒక పని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అది అప్పుడు జరుగుతూ ఉంది. అలాంటి యాక్షన్స్ ని మనం అంటే అలాంటి వర్క్స్ గురించి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం. ఓకే, ఇది యూసేజ్ టైమింగ్, ఇది యూసేజ్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఒక సెంటెన్స్ లో చెప్పగలరు. ఏదైనా ఒక యాక్షన్ చెప్పచ్చు. మనం ఏం చేస్తున్నామో చెప్పచ్చు, మనం ఏం చేస్తున్నామో చెప్పచ్చు. అదొకటే ఇంకా చెప్పచ్చు. ఐ ఆమ్ రైటింగ్, ఏం రైటింగ్ కూడా చెప్పచ్చు. మనకి ఆబ్జెక్ట్ యాడ్ చేయండి. లిజనింగ్ అన్నప్పుడు టు యూజ్ లిజనింగ్ టు అన్నది. ఎప్పుడైతే మనకి లిజన్ అనే వర్డ్ వస్తుందో ఆ లిజన్ కి ఆబ్జెక్ట్ కూడా ఉందనుకోండి, అంటే ఎవరు చెప్పేది వింటున్నామో చెప్తే అప్పుడు లిజనింగ్ టు. ఐఎమ్ లిజనింగ్ టు ఇంగ్లీష్ క్లాస్, ఐఎమ్ లిజనింగ్ టు అన్ ఇంగ్లీష్ టీచర్. అది అంటే ఇంగ్లీష్ టీచర్ చెప్పేది నేను వింటున్నాను, ఐఎమ్ లిజనింగ్. ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు, అప్పుడు లిజనింగ్ ఎండ్ అయిపోవాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ఎవరు చెప్పేది వింటున్నామో చెప్పాల్సి వస్తే అప్పుడు లిజనింగ్ టు పెట్టాలి. మనం ఎవరు చెప్పేదో చెప్పట్లేదు కానీ నేను వింటున్నాను, అప్పుడు టూ అవసరం లేదు, జస్ట్ లిజన్ ఎనఫ్. లిజనింగ్. ఓకే, నేను వింటున్నాను, ఐఎమ్ లిజనింగ్. నేను అతను చెప్పేది వింటున్నాను, ఐఎమ్ లిజనింగ్ టు హిమ్. ఇది డిఫరెన్స్. నేను వింటున్నాను అంటే ఐఎమ్ లిజనింగ్, నేను అతను చెప్పేది వింటున్నాను అంటే ఐఎమ్ లిజనింగ్ టు హిమ్. అది ఓకే. ఓకే, ప్యాసివ్ వాయిస్ అనేది ఒక 2 words లో చెప్తాను. ప్యాసివ్ వాయిస్ అంటే అలా చెప్పాను ఏంటిది అది. యాక్టివ్ వాయిస్ అంటే ఏం చెప్పా, కర్తరి వాక్యం. యాక్టివ్ వాయిస్ అంటే కర్తరి వాక్యం. ప్యాసివ్ వాయిస్ అంటే కర్మణి వాక్యం. అంటే అనుభవించేవాడిని తీసుకొచ్చి ముందు పెట్టి అప్పుడు సెంటెన్స్ రాస్తాం. ఓకేనా. అండ్ యాక్టివ్ వాయిస్ లోకి వచ్చేసరికి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళని సబ్జెక్ట్ ప్లేస్ లో పెడతాం. అది డిఫరెన్స్. అంటే
నేను అతన్ని కొట్టానని చెప్పాను అనుకోండి, అది యాక్టివ్ వాయిస్. అతను నా చేత కొట్టబడ్డాడు అనుకున్నాం అనుకోండి, అది ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ అనేవి బి ఫార్మ్స్ గా యూజ్ చేస్తారు. ఓకేనా. అండ్ ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది? ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ V3 లో ఉంటుంది. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ వాయిస్ ఇప్పుడు రాసినా సరే వర్బ్ అనేది V3 లోనే రాయాలి. అది ఏ టెన్స్ అయినా సరే, వాట్ ఎవర్ ద టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్, verb must be third form. What is the third form full name? Third form full name చెప్పాం కదా, past participle అంటారు. Past participle form of the verb is called V3. And passive voice లో verb third form లో మాత్రమే రాయాలి. ఏ అదర్ ఫార్మ్ ఆఫ్ ద verb కి ఛాన్స్ లేదు. అయితే అన్ని టెన్స్ లోనూ ఒకే verb రాస్తే మరి టెన్స్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అన్ని టెన్సెస్ లోనూ ఒకే రకమైన ఫామ్ వాడితే, వర్బ్ ఫామ్ వాడితే మరి టెన్స్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మనం ఏ టెన్స్ లో మాట్లాడుతున్నామో ఎలా తెలుస్తుంది? ఆన్సర్ ఈస్ వీటి పని అదే. ఓకే, వీటి పని మనం మాట్లాడిన టెన్స్ ఏ టెన్స్ లో యూజ్ చేసామో చెప్పడం. ఓకేనా. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఈజ్, యామ్, ఆర్ వాడతాం అని చెప్తా ఉన్నా. ఇది ఏ టెన్స్ లో వాడతాం? ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఏ టెన్స్ లో యూజ్ చేస్తాం? ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రెజెంట్ లో యూజ్ చేస్తాం. ఓకే, దట్స్ ద పాయింట్. ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ బి ఫార్మ్స్. ఓకేనా. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యాసివ్ వాయిస్ రాయాలనుకోండి, I ate an apple. మన రాసుకున్నాం సెంటెన్స్. I ate an apple అన్నాం. ఇది ఏ వాయిస్ లో ఉందంట? కర్తరి వాక్యంలో ఉందా, కర్మణి వాక్యంలో? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్? యాక్టివ్ వాయిస్. ఎందుకని? ఎవరైతే వర్క్ చేశారో అది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇది యాక్టివ్ వాయిస్, కర్తరి వాక్యం అంట. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుకుంటే 8 కాస్త ఆబ్జెక్ట్ ఇటు తీసుకొచ్చి an apple was eaten by me అవుతుంది. ఓకే, ఇది ఏ టెన్స్? ఇది ఏ టెన్స్? టెన్స్ అడిగాను. టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్. ఎందుకంటే మనం వర్బ్ ఏం తీసుకున్నాం? పాస్ట్ టెన్స్ వర్బ్ తీసుకున్నాం కనుక ఇప్పుడు ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఇది ప్యాసివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. అంటే మన సెంటెన్స్ చెప్పేటప్పుడు తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. మనం వాడే సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో వాడుతున్నామా, యాక్టివ్ వాయిస్ లో వాడుతున్నామా? అంటే తెలియకుండా ఒక్కొక్కసారి ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసేస్తారు. దాని మీనింగ్ డిఫరెన్స్ తెలియకపోతే మీనింగ్ అనేది మిస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది అంటే was eaten అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క వర్బ్ ఫామ్ అది. ఓకే, ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తారా? ఈ సెంటెన్స్ మనకి మాట్లాడుకునేది ప్రెజెంట్ టెన్స్ కదా, సో సింపుల్ ప్రెజెంట్ లో రాస్తాను. ఏంటంటే ఈ టీచర్స్ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ రాసాం కదా, ఈ టీచర్స్ మీ ఇంగ్లీష్. ఓకే, ఇది సెంటెన్స్. ఇది ఈ అనేది సబ్జెక్ట్, టీచర్స్ అనేది వర్బ్. ఏ వర్బ్ చెప్తాను? ఏ ఫామ్ లో ఉంది? V5. V5 మనం రాసుకున్నాం కదా నేమ్స్ లో. V5 ఫిఫ్త్ ఫామ్ ఇది. ఓకేనా. మీ అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ 1 అండ్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ 2. ఓకే, మీకు మన ఆబ్జెక్ట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయని చెప్పాను, గుర్తుందో లేదు? మీరు రాసి పెట్టుకోండి, మనకు పాయింట్ వస్తుంది. ఆబ్జెక్ట్స్ అనేవి 2 రకాలు అని చెప్పాను.
ఆబ్జెక్ట్స్ అనేవి రెండు రకాలు. అందులో మనకి ఇంగ్లీష్ గ్రామర్ లోకి వచ్చేసరికి రెండు రకాలు అని చెప్పాను. జనరల్ గా 2 టైప్స్. మన ఇంగ్లీష్ గ్రామర్ లోకి వచ్చి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. డైరెక్ట్ ఆబ్జెక్ట్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మన ఇంగ్లీష్ గ్రామర్ లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ థింగ్స్ అనేవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. థింగ్స్ అనేవి కనుక వస్తే అవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకే, అలా కాకుండా ఒక రిసీవర్ గురించి చెప్తుంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే థింగ్స్ అనేవి ఆబ్జెక్ట్ తో పేరు ఆల్రెడీ ఉంది వీటికి. థింగ్స్ ని ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం మనం, అందుకనే వాటిని డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అని ఏంటంటే రిసీవర్స్ ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఇప్పుడు ఈ మీ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మీ అనేది ఎలాంటి ఆబ్జెక్ట్ అవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే రిసీవర్ అది. మీ అనేది రిసీవర్ అది. ఓకేనా? ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మనం దాని వస్తువుగా తీసుకోవాలి, ఒక థింగ్. ఓకేనా? దానికి జెండర్ ఏమి ఉండదు కనుక థింగ్ అది. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? రిసీవర్ అని కదా. మనకి ప్యాసివ్ వాయిస్ లో పేరు కావాల్సింది రిసీవరే. ఓకే, ప్యాసివ్ వాయిస్ అనగానే ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్. ఇప్పుడు ఆ రిసీవర్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో కూర్చోబెట్టాలి. తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. మీ అనేది రిసీవర్. సరిగ్గా మీ అనేది రిసీవర్. మీ అనేది సెంటెన్స్ ఎండింగ్ లో ఉంది కనుక అది మీ అని రాసి అది తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెడితే మీ కాస్త ఐ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఐ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం రాసేది వర్బ్ రాయాలి. ఈ వర్బ్ రాయాలి అంటే ఏ టెన్స్ లో ఉందో తెలుసుకోవాలి. ఏ టెన్స్ లో ఉంది? టెన్స్ వేరు, వర్బ్ ఫామ్ వేరు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి హెల్పింగ్ వర్బ్స్ అవసరం అవుతాయి. ఇందులో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకుని వర్బ్ కి వర్బ్ థర్డ్ ఫామ్ రాయాలి. టీచ్ వర్బ్ ఫార్మ్స్ చెప్తారా? టీచ్ కి వర్బ్ ఫార్మ్స్. టీచ్, టాట్. టాట్ కాదు, థా కాదు, టా. టమాటాలో టా. థాట్ అంటే థాట్ అయిపోతుంది. ఇది దీన్ని ఇందులో వచ్చే వాటిని థాట్స్ అని. ఓకేనా? ఇప్పుడు టీచ్, టాట్, థాట్. ఓకేనా? D1, D2, D3. ఇప్పుడు మనకి ఏ ఫామ్ కావాలి? V3 కావాలి, అంటే థర్డ్ ఫామ్ కావాలి. దాంతో పాటు ఈ V ఫామ్ తీసుకోవాలి కదా. V ఫామ్ లేకుండా మనం V3 రాస్తే అది సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ఫామ్ ఐ వచ్చింది కదా. సో యామే బ్లైండ్ కదా రాయడం. ఓకే, ఐఎమ్ టాట్. ఓకే, అంటే నేను బోధించబడ్డాను అని. ఐఎమ్ టాట్ అంటే బోధించబడ్డాను. ఏం బోధించబడ్డాను? ఇంగ్లీష్. ఐఎమ్ టాట్ ఇంగ్లీష్. ఓకే, ఎవరు చేశారు ఇక్కడ? సబ్జెక్ట్. ఎస్, ఇంగ్లీష్ బై హిమ్. మీ కాదు. డౌట్ ఏమవుతుందో ఇంకా ప్యాసివ్ వాయిస్ గురించి. అంటే ప్యాసివ్ వాయిస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కాదు, మనకి ఈజీ ఆర్ అనేది ఎక్కడ వస్తాయి తెలియడం కోసం ఇక్కడ పాయింట్ తీసుకురావడం జరిగింది. ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి మాట్లాడేది కూడా అసలు ప్యాసివ్ వాయిస్ ని ఎలా రాయాలి, స్టెప్స్ 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ చెప్తాను. ఓకేనా? ఇందులో మీకు ప్యాసివ్ వాయిస్ లో కూడా బీ ఫార్మ్స్ వస్తాయి అని చెప్పడమే మన పాయింట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఈ జామ్ ఆర్ అనేది ఎలా యూజ్ చేస్తాం, యాక్టివ్ వాయిస్ లో ఎలా మారుతుంది. యాక్టివ్ వాయిస్ లో వాడే ఈజీ ఆర్, ప్యాసివ్ వాయిస్ లో వాడే ఈజీ ఆర్ కి ఎంటైర్ డిఫరెన్స్ ఉంటది. ఓకే, దే ఆర్ నాట్ సేమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ప్లస్ యామ్ వాడాం. దీని తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఎక్కడ? అది యాక్టివ్ వాయిస్ అయితే. ఓకే, ఐ యామ్ అని దీని తర్వాత ఆబ్జెక్ట్ వాడతాం.
యాక్టివ్ వాయిస్ లేదు, కానీ ప్యాసివ్ వాయిస్ లో అలా కుదరదు. ఐ ఆమ్ తర్వాత ఇక్కడ వర్బ్ రావాలి, కంపల్సరీగా వర్బ్ రావాలి. ఇలా ఐ ఆమ్ నాట్, కానీ యాక్టివ్ వాయిస్ లో చూసారు ఎలా వచ్చింది, ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాం, ఆయన లాయర్ అన్నాం, ఆయన డాక్టర్ అన్నాం, ఆయన స్టూడెంట్ అన్నాం. ఓకే, కానీ ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి అలా కుదరదు. ఐ ఆమ్ తర్వాత వర్బ్ థర్డ్ ఫామ్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ యామ్ ఈస్ అలా యూజ్ చేస్తాం. ఓకే, వాస్ అండ్ వర్. వాస్ అండ్ వర్ ఎక్కడ వాడతామని చెప్పాము, ఫస్ట్ అంటే మళ్ళీ సేమ్ ఆడదు, ఇండియా మాట ఎలా చూసామో అదే ఆడలో వాస్ అండ్ వర్ వస్తాయి. ఎక్కడ వాడతాం, సింపుల్ పాస్ట్. ఓకే, సింపుల్ పాస్ట్. దాని తర్వాత ఒకటి చూద్దాం, ఆల్రెడీ మీరు రాసుకున్నారు కదా, వన్ బై వన్ విల్ గో వన్ బై వన్. సింపుల్ పాస్ట్ తెలుసుకున్న సింపుల్ ప్రజెంట్ లాగానే ఉంటుంది సింపుల్ పాస్ట్ కూడా, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, స్లైట్ డిఫరెన్స్. అండ్ సింపుల్ గా మీకు స్ట్రక్చర్ కావాలనుకుంటే ఆల్రెడీ తెలిసిందే మీకు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలి అంటే. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం సెంటెన్స్ చెప్పాలి అంటే ఈ మూడు వాడాలి. సబ్జెక్ట్ వాడాలి, వర్బ్ తీసుకొచ్చి సెకండ్ ప్లేస్ లో పెట్టాలి, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఒక రిసీవింగ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అక్కడ, పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు. యాక్షన్ వర్బ్ తీసుకురాకండి. ముందు మీరు చెప్పినట్టు ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అన్నారు కదా, అలాగే యామ్ కి, ఈస్ కి, ఆర్ కి బదులు బస్ వర్ యూజ్ చేయండి. ఇకలాగా మనకి ఇంతకు ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లాగా ఈజ్ కన్ఫ్యూజన్ లేవు. ఇక్కడ సింగులర్ అయితే బస్, ప్లూరల్ అయితే వర్, అంతే. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, సింగులర్ అయితే వస్, ప్లూరల్ అయితే వర్. నేను ఇంత ముందు చెప్పారు కదా, ఎగ్జాంపుల్స్ ని పాస్ట్ లోకి తీసుకెళ్ళండి సరిపోదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి చెప్పిన ఎగ్జాంపుల్స్ ని పాస్ట్ లోకి మార్చాలి. మీరు ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పారు గుర్తున్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ కి యామ్ వాడుంటే వస్ తీసుకెళ్ళిపోండి. ఓకేనా, ఆర్ వాడుంటే వరగ తీసుకెళ్ళండి. సరే, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని సింపుల్ ప్రెజెంట్ చెప్పారు. సో ఇప్పుడు దాన్ని సింపుల్ పాస్ట్ లో రాయాలంటే ఏం చెప్తాం, షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మీనింగ్ డిఫరెన్స్ ఉంది అక్కడ. ఓకేనా, షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అని. ఇంతకు ముందు, ఓకే, ప్రీవియస్ టైం, కొంతకాలం ముందు తను నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేది. ఇంత డీటెయిల్ డిస్క్రిప్షన్ అవసరం లేదు, సింపుల్ గా షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక ఈజ్ కి వాజ్ కి తేడా తెలియకుండా బై మిస్టేక్ వాడితే మీ మీనింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఈజ్ కి వాజ్ కి తేడా తెలియకపోతే అక్కడ రాంగ్, బై మిస్టేక్ రాంగ్ వర్డ్ వాడితే ఈజ్ కు బదులు చిన్న ఒక లెటర్ డిఫరెన్సే కదా అని చెప్పేసి అక్కడ పడేస్తే దాంట్లో మీనింగ్స్ చాలా వేరేగా వెళ్ళిపోతాయి. ఓకేనా, బై మిస్టేక్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నా అనుకోండి, వజ్ అనుకోయి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వేరే వాళ్ళకి అర్థం. ఈజ్ అనబోయి అంటే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరన్నా తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాం, అంతేగాని ఒకప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పం కదా. ఇక్కడ ఈజ్ కు బదులు బై మిస్టేక్ వజ్ అని చెప్పేసాం అనుకోండి, పక్కన ఫీల్ అవుతాడు. నేను ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, వాళ్ళకి అర్థం అయితే, అర్థం కాకపోతే వెళ్ళండి. అంటే ఈజ్ లోను అసలు మీనింగ్ డిఫరెన్స్ ఉంది అక్కడ. ఓకే, అంటే అన్నోయింగ్ గా వాడితే ఎదుటి వాడు కనుక ఇంగ్లీష్ తెలిసినోడైతే కంపల్సరీగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో జస్ట్ అది నోటిసబుల్ గా వాడితే బాగుంటుంది. ఈజ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తుంది, వాజ్ అనేది పాస్ట్ కండిషన్ గురించి, పాస్ట్ లో ఎలా ఉంది అనేది. ఇక్కడ వాసు వాడేశారు అంటే ప్రజెంట్ లో లేదు అని అర్థం. ఓకే, ఒకప్పుడు పాస్ట్ టెన్స్ లో ఉండేది అంటే ఆ టైంలో ఉండేది అని చెప్తున్నారంటే దాని అర్థం ఇప్పుడు లేదు అని. సో మీరు అక్కడ అది అన్నోయింగ్ గా యూజ్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు గుర్తుండిపోదు. చెప్పండి. దేవర్ టీచర్స్ అని చెప్పాము అంటే వాళ్ళు ఇప్పుడు టీచర్స్ కాదు అని. అప్పుడు దే ఆర్ టీచర్స్ అని అన్నాము అంటే వాళ్ళు టీచర్స్ గా కొనసాగుతున్నారు. వాళ్ళ టీచర్ గా పనిచేసి
చాలా సందర్భాల్లో జరుగుతాయి. కరోనా టైంలో చాలా టీచర్స్ వేరే ప్రొఫెషన్స్ కి షిఫ్ట్ అయిపోయారు. ఓకే, సో చెప్పచ్చు. సో దేవర్ టీచర్స్ అన్నాము అంటే ఇప్పుడు వాళ్ళ టీచర్స్ కాదు అని. ఇన్ పాస్ట్ కంటిన్యూస్, ఇన్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ was or verb plus V4 plus object. Only one difference present continuous tense ki past continuous tense. ఏంటంటే డిఫరెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్ కి పాస్ట్ కంటిన్యూస్ కి ఓన్లీ ఒక్క డిఫరెన్స్ అనుకున్నాడు. యా, అక్కడ ఈజీ అంటే ఇక్కడ ఫస్ట్ అండ్ వన్ అనేది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఇప్పుడు వాడతాం అది తెలుసుకుంటే ఎగ్జాంపుల్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక వర్క్ పాస్ట్ టైంలో అన్నోన్ టైంలో కంటిన్యూ అవుతూ ఉంది, అన్నోన్ టైంలో జరుగుతూ ఉంది. కొంతకాలం జరిగింది, ఇప్పటికి జరగట్లేదు, ఇప్పుడు లేదు, మనకి టైం తెలియదు. ఎప్పటి నుంచి ఎక్కడి వరకు జరిగింది అనేది టైం తెలియదు, కానీ కొంత టైం డ్యూరేషన్ జరిగింది. అలాంటి వర్క్స్ ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్లాస్ జరిగింది నిన్న, ఆ క్లాస్ జరిగినప్పుడు కొంత టైం జరిగింది కదా, ఆ టైం క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందప్పుడు, ఇవాళ నేను గురించి చెప్పాను, మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది, క్లాస్ అయిపోయింది, మీరు బయటకు వెళ్ళి వాళ్ళకి కాల్ బ్యాక్ చేశారు. మీరు లిఫ్ట్ చేయడానికి కారణం చెప్పొచ్చు, దాని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పొచ్చు. ఐ వాజ్ లిజనింగ్ టు ద ఇంగ్లీష్ క్లాస్ వెన్ యూ కాల్డ్ మీ, ఇది చెప్పాల్సింది. ఓకే, నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇంగ్లీష్ క్లాస్ వింటా ఉన్నాను, అది నా అర్థం. వెన్ యూ కాల్డ్ మీ ఐ వాజ్ లిజనింగ్ టు ద ఇంగ్లీష్ క్లాస్. ఐ వాజ్ లిజనింగ్ టు ద ఇంగ్లీష్ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. బస్ my children were playing and I reached home. Okay, my children were playing లేదా వాచింగ్ టీవీ, they were watching TV అని చెప్పొచ్చు, లేదా they were studying అని చెప్పొచ్చు, they were playing అని చెప్పొచ్చు, they were fighting అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు, eating అని చెప్పొచ్చు, they were eating అని చెప్పొచ్చు. ఓకేనా, when I went home లేదనుకుంటే when I reached home. ఓకేనా, when I went home my children were playing. ఓకేనా, లేదా they were sleeping, లేదా ఓకేనా, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు పాసివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి ఒకసారి చూస్తారా? ఐ ఏట్ an apple అంటే నేను యాపిల్ తిన్నాను అని. Okay, an apple was eaten by me. An apple was eaten by me. ఓకేనా, అక్కడ was వచ్చింది, was ఎందుకని? I ate apple, an apple was eaten by me. ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చింది? వాజ్ ఈటెన్ అనే రాశాను. వాజ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే యాన్ యాపిల్ అనేది సింగులర్ కనుక. ఓకేనా, లేదనుకుంటే యాన్ యాపిల్ బదులు సమ్ యాపిల్స్ అని పెట్టండి, సమ్ యాపిల్స్. రీప్లేస్ యాన్ యాపిల్ విత్ సమ్ యాపిల్స్. మీ ఎగ్జాంపుల్ రాసుకోండి, మీరు ఎగ్జాంపుల్ రాసుకోండి. నేను యాన్ యాపిల్ అన్నాను కదా, దానికి బదులు ఐ ఏట్ సమ్ యాపిల్స్. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఐ ఏట్ సమ్ యాపిల్స్. దానికి ప్యాసివ్ వాయిస్ రాయండి, దానికి ప్యాసివ్ వాయిస్. సమ్మాన తర్వాత యాన్ యాపిల్ అవసరం లేదుగా. యాన్ అంటే ఒకటే నాలుగు, సమ్ అంటే ఎక్కువ నాలుగు. యాన్ యాపిల్ కానీ సమ్ యాపిల్స్. మీకు నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఐ ఏట్ సమ్ యాపిల్స్ అని యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చాను, దాన్ని మీరు ప్యాసివ్ వాయిస్ లోకి మార్చమన్నాను. ఇప్పుడు నేను
ఈ సెంటెన్స్ ని వాజ్ ఈటెన్ తో రాశాను కదా, సింగులర్ కాబట్టి. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్లూరల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాన్ని ప్లూరల్ బి ఫార్మ్ తీసుకుని, అంటే వర తీసుకుని క్లాస్ పడేస్తాను. Some apples were eaten. Some apples were eaten by me అని వస్తుంది. అంటే అక్కడ సింగులర్ ప్లూరల్ ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. టుమారో విల్ కంటిన్యూ. అంటే టుమారో మనకి డూ ఫార్మ్స్ ఉన్నాయి కదా, డూ ఫార్మ్స్ చూద్దాం. వాళ్ళ బీ ఫార్మ్స్ చూసాం, డూ ఫార్మ్స్.